హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎన్టీఆర్ అన్న దేవరా మూవీ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే తీసుకొచ్చాను భయ్య. అదే కాకుండా పోస్టర్ గురించి మరియు ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి, అదే కాకుండా ప్రీమియర్ షో గురించి, సాంగ్స్ గురించి, బీజిఎమ్స్ గురించి, అదే కాకుండా ఎన్టీఆర్ అండ్ డబల్ రోల్ గురించి, మూవీ స్టోరీ గురించి డీటెయిల్గా అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కొద్దిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక వీడియోలో అయితే ఎంటర్ అవుతాం భయ్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనమాట మనం పోస్టర్ గురించి మాట్లాడుకుందాం భయ్య. పోస్టర్స్ అనమాట ఒక్కొక్కటి హైప్ని ఎలా లేపుతున్నాయంటే జుమ్మని లేపుతున్నాయి చెప్పాలంటే. ఒక పోస్టర్ అనమాట మన ఎన్టీఆర్ అన్న తాడు పట్టుకొని పోతూ ఉన్నప్పుడు అయితే వెనకాల చూడండి ఆ తాళ్ళు అనమాట ఏదో వీళ్ళు ఒక పెద్ద షిప్ అనమాట దాడి చేసి దాంట్లో నుండి వస్తువులను తీసుకురావడానికి పోతున్నట్టు అదనమాట. బీచ్లో చుట్టూ పడవలు ఉన్నాయి. డీటెయిల్గా అనమాట గమనిస్తే అది మామూలు లేదు, అది పెద్ద ఎన్టీఆర్ అన్నలా అయితే ఉంది. దాని తర్వాత ఇంకో పోస్టర్ అయితే వదిలారు బియ్య. ఇది ఆయుధ పూజ సాంగ్ లాంటి పోస్టర్ అనమాట. చుట్టూ కత్తులు, మధ్యలో ఎన్టీఆర్, బల్యాలు, కత్తులు అన్నీ అనమాట, కడవలు, వీటి మధ్యలో మన ఎన్టీఆర్ అని ఉన్నాడు. ఇది మామూలు లేదు భయ్య. అదే కాకుండా ఈ మూవీలో వచ్చి ఒక బీజిఎం సాంగ్ వదులుతారని చెప్పారు భయ్య చెప్పాలంటే. అయితే ఆయుధ పూజ సాంగ్స్ కానీ అది ఇప్పుడు దాకా వదలలేదు. కానీ ఒక చిన్న లీక్ అయితే వచ్చింది భయ్య, బీజిఎం అనమాట. అది ఆ మూవీలోదే అని నేనైతే అనుకున్నా, కానీ మామూలు లేదు భయ్య. ఆ బీజిఎం మాత్రం అనేది చింపేశాడని చెప్పాలి. అదే కాకుండా యూట్యూబ్లో ఒక సాంగ్ అయితే వచ్చింది, అంటే బీజిఎం మాత్రమే దేవరా మూవీ నుంచి. ఆ బీజిఎం ఉంటుంటే నాకనమాట అనిరుద్ధ్ అన్న ఈ బీజిఎం అనమాట నాకు ట్రైలర్లోనే అనిపించింది ఇలాంటి బీజిఎం. ఈ బీజిఎం అనమాట ఇప్పుడు సపరేట్గా పెట్టి ఉంటుంటే నా మైండ్ పోయింది భయ్య. అసలు ఇప్పుడు దాకా ఇలాంటి బీజిఎం నేను వెళ్ళలేదు. అయితే అనిరుద్ధ్ భయ్య ఈ మూవీకి ఏం చేస్తాడు అనేది కొద్దిగా భయం అయితే వస్తుంది భయ్య. ఏంటంటే 2 సాంగ్స్ అని కాపీ అంటున్నారు. అదే కాకుండా ఇప్పుడు ఈ 2 సాంగ్స్కి ఇచ్చిన దానికన్నా ఈ సాంగ్కి ఎక్కువ ఎలివేషన్ ఇస్తున్నారని బయట అయితే టాక్ వస్తుంది భయ్య. ఎందుకంటే ఈ సాంగ్ అనమాట చాలా ప్రత్యేకంగా ఉంటుందంట, ఆయుధ పూజ సాంగ్ అనమాట. అయితే ఈ మూవీలో వచ్చి 2 సాంగ్స్ అయితే వదిలారు. అదే కాకుండా దావుది సాంగ్ ఈ మూవీలో ఉండట్లేదంట. అయితే భయ్య దేవరా మూవీలోంచి 2 సాంగ్లు అయినా చాలా సాంగ్లు అయితే ఉండాలి. అదే కాకుండా ఈ మూవీ గురించి ఇంకో ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే వచ్చింది. ఏంటంటే ఈ మూవీ అనమాట మనం 3 అవర్స్ అయితే అనుకున్నాం. అయితే భయ్య మూవీ టీం అనమాట ఈ మూవీని బాగా ట్రిమ్ చేశారంట. 3 అవర్స్ 45 మినిట్స్ అయితే ఉండబోతుంది. మరియు కొత్త వర్షన్ అయితే ఈ మూవీలో ఎక్కించారంట. ఆ సీన్లను కట్టించి ఇంకొక మంచి సీన్లు అయితే ఎక్కించారంట ఈ మూవీలో. అయితే ఆ వర్షన్ అయితే ఇప్పుడు మనకి అవైలబుల్గా అయితే థియేటర్లో అయితే వస్తుంది. ఇక భయ్య ఈ మూవీ అనమాట థియేటర్లలో ప్రీమియర్ షో అనమాట. ప్రీమియర్ షో నైజాంలో 15 సింగిల్ థియేటర్స్కి మాత్రమే ఇచ్చారంట. అది కూడా 1 డే ప్రీమియర్ అనమాట. దానివల్ల అనమాట చాలా అంటే చాలా బాధపడుతున్నారు మిగతా ఈ థియేటర్స్ వాళ్ళు. అదే కాకుండా ఈ మూవీ అనమాట అసలు ఎవరు సింగిల్ స్క్రీన్స్ మరియు మల్టీప్లెక్స్లో అనమాట ఫస్ట్ రోజు అంటే 27 మాత్రం 4 AM రిలీజ్ చేస్తున్నారు. ఇది మామూలు విషయం కాదు. ఎన్ని థియేటర్లు ఉంటే అన్ని థియేటర్లో అనమాట ఈ మూవీ 6 షోలు అయితే పడిపోతున్నాయి. ఇప్పుడు దాకా ఈ విధంగా జరగలేదు. అయితే ఈ మూవీతో అనమాట కొత్త రికార్డ్ అయితే మన ఇండియా అన్న క్రియేట్ చేస్తున్నాడు భయ్య. ఇది నెక్స్ట్ లెవెల్. అదే కాకుండా భయ్య ఇప్పుడు మనం మూవీ గురించి మాట్లాడుకుందాం. మూవీ స్టోరీ ఎలా ఉండబోతుందంటే ఇప్పుడు ఇది కొత్త రకంగా అయితే బయటకు వచ్చింది భయ్య. 4 ఊళ్ళు అయితే ఉంటాయంట సముద్రం మధ్యలో. ఆ 4 ఊళ్ళకి 4 పెద్ద మనుషులు ఉంటారంట. అయితే దాంట్లో ఎవరు నెగ్గాలో అన్నదనమాట కుస్తీ పోటీ చేస్తే అనమాట ఆ కుస్తీలో ఎవరు నెగ్గుతారో వాళ్ళది అనమాట ఆ ఊళ్ళ మీద పైకి. అలాగే ఆ 4 ఊళ్ళకి 4 దేవతలు ఉంటాయంట. అదే వీళ్ళ సిద్ధాంతం మాత్రం ఇప్పుడు దాంటి కాదు, అంటే పాతకాలం నాటి సిద్ధాంతం అయితే ఉండబోతుందంటే ఈ మూవీలో. అసలు ఎప్పుడు చూడని విధంగా అయితే మనకి ఈ మూవీలో కొరటాల శివ గారు అయితే చూపించబోతున్నారు. ఇక అనిరుద్ధ్ భయ్య గురించి మాట్లాడాలంటే సాంగ్స్ కొద్దిగా దెబ్బేస్తున్నట్టు అనిపిస్తుంది. అయితే ఈ మూవీ అనమాట జైలెలా ఉంటుందా అంటే బీజిఎం మరియు సాంగ్స్ అనమాట దానికి మించి ఉండబోతుందా, మొత్తం సినిమా దెబ్బేస్తాడా అనేది అనమాట కొద్దిగా భయం అయితే ఉంది అనిరుద్ధ్ భయ్య గురించి. అది కొరటాల శివ స్టోరీ లైన్ వింటుంటే అంటే ఆ స్టోరీలు బయటకు వచ్చే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మొత్తం కలిపి వింటుంటే స్టోరీ అయితే చాలా బాగుంటుంది, కొత్తగా ఉంటుంది. అలాగే ఎన్టీఆర్ అన్న డబుల్ రోల్ సింగిల్ రోలా అనేది కొద్దిగా కన్ఫ్యూజన్గా అయితే ఉంది ఇప్పుడు దాకా అనమాట, ఎంత డబుల్ రోల్ చెప్పినా. కానీ భయ్య మూవీ అనమాట వేట స్టార్ట్ చేసింది చెప్పాలంటే. ఇప్పటికే అనమాట భారీగా టికెట్లు అయితే సోల్డ్ అవుతున్నాయి. మీ దగ్గరలో ఉంటే తప్పకుండా చూడండి. ఇలాంటి మూవీ అయితే మళ్ళీ రాదు. సెప్టెంబర్ నెలలో అనమాట ఇలాంటి మూవీ పండగ అని చెప్పాలి. అలాగే ఈ మూవీకి వీకెండ్ కలిసి వస్తుంది. అలాగే దసరా సెలవులు కూడా వచ్చేస్తున్నాయి. ఈ మూవీ విధ్వంసం చేయడానికి రెడీగా అవుతుంది భయ్య. నెక్స్ట్ లెవెల్ కదా. పోస్టర్తో అరాచకం సృష్టిస్తున్నారు. అలాగే బీజిఎం యూట్యూబ్లో వచ్చే బీజిఎంతో, అలాగే లీక్ అయిన బీజిఎంతో, అలాగే స్టోరీ లైన్తో, అలాగే కొత్త రకమైన ఎలివేషన్తో, డబల్ రోల్తో అన్ని రకాలుగా అనమాట ఈ మూవీకి ప్లస్ పాయింట్స్ ఉన్నాయి.
ఇక ఈ మూవీ ఎంత కలెక్షన్ వసూలు చేసిందో చూడాలి. అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్ అనమాట 22 అయితే చేస్తున్నారు భయ్య హైదరాబాద్లో. దీనికనమాట ప్రశాంత్ నీల్ గారు వస్తున్నారని చెబుతున్నారు, అలాగే ఎస్ఎస్ రాజమౌళి గారు వస్తున్నారని చెబుతున్నారు, మరియు మన మహేష్ బాబు అండ్ అల్లు అర్జున్ వస్తున్నారని కూడా చెప్తున్నారు. మహేష్ బాబు అండ్ అల్లు అర్జున్ కన్ఫర్మ్ లేదు, కానీ రాజమౌళి గారు మరియు ప్రశాంత్ నీల్ గారు అయితే కన్ఫర్మ్గా వస్తున్నారు భయ్య. అయితే ఒకే స్టేజ్ మీద ఇంతమంది హై లెవెల్ వోల్టేజ్ యాక్టర్స్ని చూస్తుంటే మరియు డైరెక్టర్ని చూస్తుంటే మతిపోతుంది. ఆ రకంగా అయితే ఉండబోతుంది. ఇక అరాచకం మొదలు. ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.